అలా మొత్తం మీద ప్రభుత్వం మారింది. మళ్ళీ పాత పద్ధతిలోనే ఇసుక ఉచితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అమరావతి వైపు పనులు కూడా మొదలైనయి. ఇక ఇక్కడ నుంచైనా బాగుంటుంది అనుకుంటున్నారా? అలాగే మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ ₹5 అన్నా క్యాంటీన్లు మళ్ళీ స్టార్ట్ అవ్వబోతున్నాయి. వాటి వల్ల మీకు ఉపయోగం ఉందనుకుంటున్నారా? ఉపయోగం ఉంది. ఆ? ఉందా? ఉంటదా? ఉంటది. పనులు స్టార్ట్ పేదవాళ్ళకి మరి భోజనమే ముఖ్యము, కడుపు మంటే కదా ముఖ్యం ఎవరికైనా ఉన్నా. మాకు ఈ 4 రోజులు పోతే ఇసుకలు వగ్గేస్తారు. మరి ఇక్కడ పనులకి ఇబ్బంది ఎటు ఉండదు. మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎలా ఉందో? పర్లేదు, ఇప్పుడైతే జనాలు ఎక్కడికక్కడ ఈ సూపర్ గా కనబడతాను. తిండి లేకుండా పర్లేదు, బతికేస్తామని అడుగుంటుంది. అంటే ఎందుకు అంత సంతోషం ఏంటి? అంటే ఇంతకు ముందు జనాలు కనబడేవారు కదా సార్, ఎక్కడ ఉన్నా ఇప్పుడు ఎక్కడికక్కడే జనాలు. ఎవరైనా వాళ్ళు ఏ పూటైనా ఒక పూట దొరుకుతుంది అని ధైర్యం మాకున్నా. గతంలో కనీసం ఒక రూపాయి చేతిలో ఉంది. రూపాయి వస్తే కనీసం బట్టలు కొనుక్కోవడం అప్పులు ఓడుకొని పెట్టాను. ఎక్కడి నుండి ఇక్కడ వచ్చినాం, శ్రీకాకుళం నుండి ఇక్కడికి వచ్చినామంటే మా తిన్నగా 15,000 అంటే సాలీవి కాదు, మళ్ళీ 10,000 20,000 వచ్చుకొని వెళ్ళాను. ఛార్జీలు కట్టుకునే కానీ నేత పండుగ పొన్నంకి దానికి చేసుకొని మళ్ళీ అట్టి డప్పు ఓడుకొని వచ్చేవాళ్ళం. అమరావతిలో పనులు ప్రారంభమైనవి. ఇంకా నిర్మాణాలకు సంబంధించి కానీ లేకపోతే అందరూ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కానీ ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ మనం మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పి మొదలు పెడుతున్నారు. ఇక ఇక్కడ నుంచి పనులు ఉంటాయి. పనులు ఏదైనా సంపాదించుకోండి. ఇప్పుడు అవులు మమ్మల్ని ఫిలప్ పోనే సరే, ఏ టైం అప్పుడు అవులు ఒకరు తీసుకెళ్ళే సరే మాకు 500 600 వచ్చి సరిపెట్టుకుంటాం. ఇప్పుడు 500 ఇంటికి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాడికి అయిపోయి భోజనం కావాలని ₹100 ₹150 ఉండాలి. బ్యాన్లు పక్కన పెట్టి తాగినోడికి ఎలాగా కావాలి, అది ఎంత మాత్రం వద్దన్నా సరే కావాలి. తాగినోడికి ఆడు 500 కూలి చేసుకుని వెళ్ళలేదు, 300 ఆడ ఖర్చు పెట్టిస్తే 200 పెట్టుకుని ఇంకేం వెళ్తారు. మీద అయితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావడం మంచిదేనంటాం. సంతోషమే, సంతోషం. కానీ ఇసుక వదిలేస్తే పూర్తిగా పనులు ఉంటాయి. మీలాంటి వాళ్ళందరూ సంతోషంగా ఉండొచ్చు. అన్న, మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు కూటమికి సంబంధించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మొదటి రోజు నుంచే కూడా అమరావతిలో పనులు మొదలైపోయినాయి, చూస్తున్నారు అన్నీ కూడా. ఇక ఇక్కడ నుంచి అయినా ఈ భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు మారుతుంది. ఈ ప్రభుత్వం వస్తే అందరికీ సంతోషమే. ఎందుకన్నా అంత కాన్ఫిడెంట్ ఏంటి, అంత నమ్మకం ఏంటి? అంతే మరి, ఆ ప్రభుత్వం వచ్చిన వాళ్ళు అందరికి పీకలు కోతలే కానీ మరి అటు మిగలలేదు. అది మరి నేనేదో డబ్బులు ఇచ్చాను, బటన్ నొక్కాను, ఏ నొక్కారో మనం తీసుకోపోతే చాలు అక్కడ. మనకిచ్చిందే లేదు. అది మరి జనాలకి ఎవరికైనా కోపం వస్తే ఎటు మారాలంటే అటు మారిపోతారు కదా. అది మ్యాటర్. ఎందుకు పిచ్చోళ్ళు అవుతారు ఈ రోజుల్లో? నవ్వలు తెలివి తక్కువలేం కాదు, పెద్ద మేధావులు అందరూ అన్ని వచ్చేతనే. అది మరి అంతే కదా. ఇప్పటికైనా అన్న, అంటే సరే గత 5 ఏళ్ళు ఏమైపోయింది, భవన నిర్మాణ కార్మికుల పరిస్థితులు ఏంటి? చివరికి ₹5 అన్నా క్యాంటీన్లు కూడా తీసేసి ఆయన అసలు వాళ్ళతో తీసేయడం అసలు అన్యాయం, మరి దుర్మార్గం కదా. చాలా తప్పు అది. బతికిన భవిష్యత్తు తీసేయడం కరెక్ట్ కాదు కదా. అది చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడుతూ అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ ఉండాలి అని చెప్పి ఆయన సంతకం పెట్టారు. మన ఓపెనింగ్ అవుతాయి. ఆయన వస్తే మాకు అంత సంతోషమే. ఉదయం పూట టిఫిన్ ₹5, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. అవును, పెద్ద పెద్ద ఉద్యోగస్తులే తినేసి వెళ్తాను అక్కడ. ₹15 ఒక రోజు కడుపు నిండిపోద్ది అంటే మరి ఈ చిన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకే తేలవాలి, మనకేం తెలిసింది. ఆయన ఏదనుకోండో మరి జనాలకి చాలా ఇబ్బంది పెట్టేసాడు. బాగా అంతే మరి. అంటే మీలాంటి కార్మికులు కష్టపడి సాయంత్రానికి ఏదో మందు తాగుదాం అంటే ఏం తాగుతున్నారో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అన్ని పాత బ్రాండ్లు వస్తున్నాయి అంటున్నారు. పాత బ్రాండ్లు వస్తే ఇంకా మంచిది, మంచి మందు అది. ₹1 తగ్గుతుంది, ₹1 అయితే తింటాడు, శుభ్రంగా ఉంటాడు కదా. అదే ఇది వరకు అది పూర్తి మందు తీసేదన్నా ₹250 పెట్టాడు క్వార్టర్. ఈ కూలోడికి పని లేదు, ఏం తిని బతుకుతాడు, ఏం తాగుతాడు. పిల్లలకి ఏం నొక్కాడు, మొహం నొక్కాడు. అది అంతే, నొక్కించేదని పక్కన పెట్టారు. అమ్మ ఒళ్ళో నేత నాన్న జోబులో మరి గేట్ వేసాడు. తెలుసు అందుకే చంద్రబాబు నాయుడు పైకి తీసుకొచ్చాం. మీరు చెప్పినట్టనా, అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అధికారంలోకి వచ్చాడు, అమరావతిలో పనులు కూడా మొదలైపోయినాయి. ఇక ఇక్కడ నుంచైనా మీ భవన నిర్మాణ కార్మికులందరికీ చేతి నిండా పని ఉంటుంది అనుకుంటున్నారు? పని ఉంటుంది, పని ఉండదండి. ఖచ్చితంగా ఉంటుంది. పనులు ఉంటాయి, నేను మా పర్లేదు, మాకు పర్లేదండి. పనులు ఉంటాయి. మరి అప్పుడు గతంలో ఎట్లా వేసారన్న ఓట్లు ఆయనకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూడమండి, ఒక్కసారి ఇవ్వండి ఛాన్స్ అన్నాడు, చూచాం, మేము ఇప్పుడు ఉన్నాం.
ఈ 5 రూపాయల అన్న క్యాంటీన్లు కూడా మళ్ళీ ఓపెన్ కాబోతున్నాయి అన్న, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు మంచిదేనండి, మంచిదే కదా? రావడం మంచిదే, సామాన్యుడికి మంచిదే. ఒక 5 రూపాయలు ఇచ్చి కడుపు నిండా 2 రోజులు పని లేకపోయినా ఓ 15 రూపాయలు జోబులు వేసుకుని వెళ్ళిపోతే పొద్దున 5 రూపాయలు టిఫిన్, మధ్యాహ్నం 5 రూపాయలు భోజనం, నైట్కి 5 రూపాయలు భోజనం, కాలం వెళ్ళిపోయేది. 500 కూలి వస్తే కనీసం 200 ఇంటికి వచ్చైనా 300 మిగిలేదు. ఇప్పుడు 1000 రూపాయలు కూలి అవుతుంది, 1000 రూపాయలు కూలి వేస్తున్నారు కానీ 600 మిగలడం కష్టం రోజుకి. మరి ఇంకేం అంటే 100 రూపాయలు ఎవడ భోజనం లేదు అక్కడ, 100 రూపాయలు టిఫిన్, 100 రూపాయలు భోజనం, టిఫిన్ చేస్తే 50 రూపాయలు, టీ తాగితే 10 రూపాయలు. మరి ఇంకెక్కడ ఉంది? క్వార్టర్ 200, క్వార్టర్ 200, 3 పూటలు 3 రోజులు 600 క్వార్టర్కే పోతుంది. ఇంకేం బినికి మిగిలేదేమో. ఇంత చిన్న అంటే మీరు చెప్తున్న ఇంత చిన్న లెక్క కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదంటారా? వాళ్ళ పేదవాళ్ళ కడుపు దగ్గర వాళ్ళ కడుపు కొడితే ఏమొచ్చుది? 5 రూపాయలు అన్నా క్యాంటీన్ తీసేసి ఏముంది? జగన్ అన్న క్యాంటీన్ అనో వైఎస్ఆర్ క్యాంటీన్ అనో ఏదో పెట్టుకోవచ్చు కదా. ఆయన ఆ ఆలోచన ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు పెట్టిందే నడుపుతుండ అనుకుంటారేమో అనుకోండి, కానీ అది జనాలకి అన్యాయం జరుగుతుందని మాత్రం ఆయన అనుకోలేదు. మరి చెన్నైలో స్టాలిన్ గారు అమ్మ క్యాంటీన్ అలాగే ఉంచాడు కదా, అదే పేరు మీద ఉంచాడు కదా. ఇప్పుడు జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు కదా, ఆయన అది తీసి పాడేశాడు. ఇవన్నీ ఎందుకండి? కరెంటు బిల్లులు మరీ ఘోరమండి, కరెంటు బిల్లులు మరీ ఘోరమండి. మానాడు పేదోడికి 1300 1400 కరెంటు బిల్లు వస్తే మేమేం తట్టుకోగలమండి? మా డబ్బులు మాకే చాలు. ఇంకా ఆయన ఇచ్చే డబ్బులు కలిపి పని చేసిన డబ్బులు కలిపి మాకే చాలు, ఆయనకే వెళ్ళిపోతున్నాయి తిరిగి. కరెంటు బిల్లుల మీద ఉన్నో ఇదేది మందు మీద ఉన్నో ఏమనంటే మందు మిమ్మల్ని తాగొద్దేట అంటారు ఆ పార్టీ వాళ్ళు. మందులు మరి వాళ్ళు తాగడమని అంటారు, వాళ్ళు తాగుతున్నారు. తప్పదుగా, ఇప్పుడేటది ఎప్పటి నుంచో పుట్టించింది అదే మందు, దాన్ని వాళ్ళు తీసేయలేరు. మరి గవర్నమెంట్ ఆపివచ్చుగా. సో పేదవాడి కడుపు మండితే దెబ్బ ఎలా ఉంటుందో చూపెట్టారు కదా ఒకసారి, చూపెట్టారు కదా. అనుకున్నాం ఎంతట 5 సంవత్సరాలు ఎంత అనుకుని ఉన్నాం మేము. 5 సంవత్సరాలు ఇక్కడే కూర్చుండేవాళ్ళం. అది ఈ రోజు ఎందుకు కూర్చున్నాం అంటే ఇంకేది మన చేతిలో పడలేదు. ఇంకా ఇలాగా అయితే మొత్తం అలాగ ఎక్కుతున్నది అనమాట. అది 5 ఏళ్ళు అసలు కళ్ళు మూసుకున్నట్టుగా అయిపోయింది. నేను ఎంతో చేశాను, వాళ్ళ ఆదరాభిమానాలు వాళ్ళ ప్రేమాభిమానాలు ఏమైపోయి. ఆయన ఏం చేశాడు అసలు? ఏం చేశాడు? ఏ ఊరికి రోడ్లు వేసాడా? ఏ ఊరికి పల్లెటూరుకి ఏమైనా మంచినీళ్ళు ఇచ్చాడా? మరి ఏం చేశాడు? ఏం చేసింది ఏముంది? ఎప్పుడు ఏమంటే అమ్మకి డబ్బులు వేసాం, అమ్మకి డబ్బులు వేసామంటే ఐకి డబ్బులు తీసేస్తాడు. అక్కడ ముసలివాడికి 3000 పెన్షన్, ఆ రోజుకి 300 తాగేస్తాడు, రోజుకి 300 తాగేస్తాడు. నెలకు 9000 ముసలివాడు తగలపెట్టేస్తాడు. 3000 ఇస్తే 9000 అంటే 6000 తిరిగి తగులుకుంటాం వాళ్ళకి. అయితే ముసలివాళ్ళకి కూడా వాళ్ళకి ఏంటంటే అన్నం పెడితే బాగుండని చూసేవాళ్ళు. వాళ్ళకి నెలకు 3000 ఉన్నాయి, నాకేట అనేసి 3 కోట్ల దగ్గర ఖాతా పెట్టుకుని తాగేస్తున్నారు వాళ్ళు పల్లెటూరులోనైతే. సో ఇంత వెనకబడిపోతున్నాం, పనులు ఉండట్లేదు, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, లేదా భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడిపోతున్నారు, వాళ్ళు చాలా మంది అప్పుల పాలైపోతున్నారు. ఇవన్నీ ఆలోచన చేయాల్సిన గత ముఖ్యమంత్రి గారు ఏది చేయకుండా నేను బటన్ నొక్కా డబ్బులు ఇచ్చా అంటే సరిపోయింది. ఆయనకి ఎందుకంటే అంత ఆలోచన ఆయనకి ఎక్కడ ఉందండి? ఆయన ఏదో బాగానే ఉన్నాడు, నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు అనుకోండి, కానీ వీళ్ళందరూ ఏట అవుతారని ఆయన తెలియదు. ఆయన వెనకాల ఉన్న వాళ్ళు కూడా అసలు ఆయన వెనకాల ఉన్న ఎమ్మెల్యేల కల్లా ఎవరో కనబడం మేము. అలాంటి వాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు. ఆయన వాళ్ళు ఏం చేయమని చేసేయండి ఆయన.